ఏమిటి కత్తెర జేబులు కొడుతుంది కాదు, అది పెద్ద పెద్దలో కొడుతున్నారు, అది వేరే సంగతి. జేబుల కత్తెర పెట్టుకొని దేనికి తిరుగుతున్నారు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మనం కట్టించిన బిల్డింగులు, మనం కట్టించిన ఫ్లైఓవర్లు, మనం కట్టించిన బ్రిడ్జులు, మనం కట్టించిన ఎస్టీపీలు, వాటన్నిటికీ రిబ్బన్లు కట్ చేసుకుంటే మాత్రం తిరుగుతున్నారు ఇద్దరు. నేను రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరిగితే మంచిదే, కానీ కొద్దిగా కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఒక్క పని 22 నెలల ఒక్క మంచి పని చేసిరా, ఒక్కటంటే ఒక్కటి. ఎన్ని కథలు చెప్తిరి, ఎన్ని గ్యారంటీ కార్డులని అవని. అందుకే ఒక పని చేసినాం, జర ఆగుర్రా బై, ఇక్కడ లొల్లేంది మీరు, జర చెవుల జోరిగి లెక్క ఇక్కడ లొల్లేందిరా అయ్యా ఆగురు. ఇగో ఇయ్యాలనే మీ చేతికి ఒక మంచి బ్రహ్మాస్త్రం ఇస్తా ఉన్నాం. మీకు నరేందర్ రెడ్డి గారు కొట్టి ఇంటింటికి వంచుతాడు. కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డులు కొట్టిరు, యాదికుందా మీకు? గ్యారంటీ అని ఉదరగొట్టి రేవంత్ రెడ్డి సంతకము, బట్టి విక్రమార్క సంతకము, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి ఇచ్చిరు చూడు. అందుకే ఇలా మనం కొట్టినాం. ఇక 22 ఏళ్ళు అయింది కదా. అందుకే కాంగ్రెస్ వాడు ఎవరికి ఎంత బాకీ ఉన్నాడని కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టినాం మనం. ఇప్పుడు ఏం బాకీ చూడరు, ఒకసారి మీకు పంపిస్తా అందరికీ. మంచిగా ఈ బాకీ కార్డు ఇంటింటికి వంచాలి. వాడు గ్యారంటీ కార్డు వంచినట్టు మనం బాకీ కార్డు వంచుదాం. ఏమిటిది ఇది? సింపుల్ లెక్క. ఆడపిల్లలు ఉన్నారు, ఏం చెప్పారు మీకు? నెలకు 2500, కోడలకు 2500, అత్తకు 4000. మరి కోడలకు 22 నెలలకు ఎంత బాకీ ఉన్నాడు? 55,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే రాసినవా, ఇగో మహిళలకు నెలకు 2500, 22 నెలలకు ఎంత బాకీ? 55,000 బాకీ. అట్లనే ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడా? కేసీఆర్ 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అన్నాడా? మరి ఇప్పుడు 22 నెలలే. గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా? మరి నెలకు 2,000 ఎగ్గొట్టిండా లేదా? 22 నెలలకు ఎంత బాకీ? 22 నెలలకు ఒక్కొక్క ముసలాయనకు, ఒక ముసలమ్మకి ఎంత బాకీ? 44,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 1 కాదు 2 కాదు, ఈ 2 ఏళ్లలో 8 లక్షల లగ్గాలైనాయి. ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. అట్లే వికలాంగులు ఉన్నారు కదా, వికలాంగులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,000 పెన్షన్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? 6,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది వికలాంగులకు. ఎంత బాకీ ఉన్నాడు? 22 × 2,000 ఎంత? 44,000 బాకీ వికలాంగులకు, 44,000 బాకీ ముసలోళ్లకు, 8 లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైనోళ్లకు, అట్లాగే ఆడపిల్లలకు 55,000 రూపాయలు బాకీ. రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి, అక్క, చెల్లె, అమ్మ, వదినే, రకరకాల వరుసలు, కోడలు, బిడ్డ, అన్ని వరుసలు చెప్తారు. అన్న, తమ్మి. ఏం చేయరంటే మీరు ఈ కార్డు అని ముంగట పెట్టుర్రి. కొడుక ఈ బాకీ కట్టురా బై, ఇక తర్వాత మీకు తమ్ముచ్చట. 100 రోజుల్లో చేస్తానో కదా, 700 రోజులు అయిపోయింది కదా, 100 రోజులు అంటివి, 700 రోజులు అయిపోయాయి. మరి బాకీ కట్టు, ఓటు అడుగు, గంతే. వేరే ఏం లేదు, కొట్టేది లేదు, గుద్దేది లేదు, చంపేది లేదు, ఏం లేదు. ముంగట కార్డు పెట్టు, ఈ బాకీ కార్డు మాట్లాడరా బిడ్డ అని చెప్పి కాంగ్రెస్ వాడు ఇంటికి ఓటు అడగతందుకు రాగానే మన చేతిలో కార్డు పెట్టాలి. ఇంటింటికి కార్డు వంచుదామా? పంచుడేనా? కొడంగల్ల గట్టిగా గుద్దుడేనా? గంతే. ఇక అన్ని భాషలలో కొట్టించిన, ఇగో ఉర్దూలో కొట్టించిన, మీ చాంద్బాయికి ఇచ్చిన, ఇక ఉర్దూలో కూడా కొట్టించిన. ఎవరికైనా దబ్బన బాగా చదువుకున్నాడు మా సురేష్ లెక్కుంటే ఆ ఇంగ్లీష్ దియే, ఇంగ్లీష్లో కూడా కొట్టించిన. దబ్బన చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇంగ్లీష్, తెలుగుగిన రాకపోతే అన్నట్టు ఇంగ్లీష్లో కూడా కొట్టించినాం. ఇవి మీరు కావాలంటే గోర్మాటి భాషలో కొట్టిమంటే గోర్మాటి భాషలో కూడా కొట్టిస్తాం. అర్థమైందా? కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఎవ్వని తిట్టొద్దు, ఎవ్వనితో పంచాయతీ వద్దు. ఆడు మళ్ళీ ఇంటికి పోలీసులు పంపుడు, కేసులు పెట్టుడు, వాని చుట్టూ తిరుగుడు, ఇవే వద్దు. కాంగ్రెస్ మోసానికి తిరుగులేని జవాబు మీ చేతుల్లోనే ఉన్నది. కాంగ్రెస్ మోసం మీద మనం వదులుతున్న బ్రహ్మాస్త్రమే ఈ బాకీ కార్డు. ఈ బాకీ కార్డు అని ముంగట పెట్టాలి. కాంగ్రెస్ కార్యకర్త ముంగట చెప్పు బిడ్డ, మరి ఎప్పుడు ఇస్తావు ఈ పైసలు, రాసిచ్చిపో, మీ రేవంత్ రెడ్డి సంతకం పెట్టి మళ్ళీ పంపి అప్పుడు మాట్లాడతా అని చెప్పాలి. ఇంకొక మాట మాట్లాడేది లేదు, ఇంకొక ఆలోచన చేసేది లేదు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే ఇప్పుడే మా సీరన్న కరెక్ట్గా చెప్పిండు. బయట వేరే నియోజకవర్గాల రేవంత్ రెడ్డి గురించి సగం తెలిసేమో కానీ ఇక కొడంగలోళ్ళు మీకు నేనేం చెప్పాలి? అది అంటారు చూడు, పుట్టుమచ్చలతో సహా ఎరికే మీకు ఆయన గురించి. ఆయన ఏం మాట్లాడతాడు, ఎప్పుడేం డైలాగులు కొడతాడు, ఎంత మోసగాడు, అందరికంటే ఎక్కువ కొడంగలోళ్ళకే తెలుసు. ఎంత ఘోరం కాకపోతే నేను అడిగేది ఒకటే, మీరు గెలిపించారు. ఆయన ఊరు కాదు కనీసం, ఇక్కడ ఏడనో అక్కడెక్కడనో నల్లమల అంటాడు.
ఆడ కూడా ఏం దొంగ పనులు చేసినా ఆడికి ఎలగొట్టింది ఎలగొడితే ఇడికి వచ్చి పడ్డాడు పడ్డాక సరే మీరు దయదలిసి బతుకుదే